స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ జారీ చేయనున్న ఆర్డినెన్స్ చరిత్రలో నిలిచిపోతుందని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేత నేవూరి వెంకటరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత మంచి పని చేసినా కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు, నిరసనల పేరుతో చేస్తున్న డ్రామాలు ఎక్కడైనా ఆపాలన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ బీసీల జనాభా ఎంతో తేల్చలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కులగణన పూర్తి చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఎంతో మందికి మంచి పథకాలు అందుతున్నాయన్నారు. సిరిసిల్ల ఎల్లారెడ్డిపేటలో సోనియా గాంధీకి దేవాలయాన్ని నిర్మించినట్లుగా వెల్లడించారు. సర్పంచులు కావచ్చు, జడ్పీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా అన్ని రకాలుగా 42% అనేది నిజానికి బీసీలు అనేది మరవలేని ఈ రిజర్వేషన్ ప్రక్రియ మరవలేని విధంగా బీసీల గుండెల్లో రేవంత్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలియజేస్తూ, అదేవిధంగా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. మన గౌరవనీయులు మన అమ్మ తెలంగాణ ఇచ్చిన దేవత సోనియమ్మ గారి విగ్రహం అనేది ఒక గుడి అనేది నేను మా ఊర్లో ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల కాన్సెన్స్ ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గుర్తుగా దాదాపు 13 సంవత్సరాల క్రితం భూమి పూజ చేసి అనివార్య కారణం వల్ల భూమి పూజ చేసిన తర్వాత పిల్లలు నిలబెట్టిన తర్వాత అనివార్య కారణం వలన మా కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం, ఎలాంటి ముందుకు గుడి విషయంలో ముందుకు పోలేక ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో